ఉప ఎన్నికలు రావు అట. బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి? అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము కూడా చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. వాళ్ళు నడిచిన బాటాలోనే టాటా చెప్పుకుంటూ వీళ్ళు కూడా నడిచి వెళ్ళిపోయేటట్టు కనబడుతుంది సీన్ సితారా. వాళ్ళు చేసిన దానికి మేము ఏమాత్రం కూడా వెనుకడుగు పోయాము. వాళ్ళు చేసిన దానికంటే మేము ఇంకెక్కువ చేస్తామని చెప్తున్నాడు మా సారు. ఎవరు? మా రేవంత్ రెడ్డి సార్. ఇగో బెట్టింగ్ యాప్లు బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి? బీఆర్ఎస్ హయాంలో రాజ్యాంగాన్ని ఫాలో కాలేదు, అందుకే మేము కూడా ఫాలో కాము. బీఆర్ఎస్ హయాంలో విపరీతమైనటువంటి స్కాములు జరిగినాయి, వాళ్ళు బాగా పైసలు సంపాదించారు, అందుకే మేము ఇప్పుడు ఇంకా 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 ఎక్కువ సంపాదిస్తాము, ఇంకా ఎక్కువ 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 విపరీతంగా మేము సంపాదిస్తాము అని చెప్పి మీరు చెప్పకనే చెప్తున్నారు సార్. మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు సంపాదిస్తారు, మేము కూడా ఇంకా సంపాదిస్తాం. మేము ఎటువంటి మార్పు తీసుకురాం, ఎటువంటి మార్పు మేము తీసుకురాదలుచుకోలేదు అని మీరు అంటున్నారు కదా. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు, వాటి నిరోధానికి సిట్, వాటి నిర్వహించిన ప్రచారం చేసిన ఉపేక్షించం. కేటీఆర్ హరీష్ల దుష్ప్రచారం, పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. వారి పోటీ తలనొప్పిగా మారింది. గచ్చిబౌలిలో వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సరే, ఇప్పుడు మీరు స్వాధీనం చేసుకున్నారు, ఆ స్వాధీనం చేసుకున్న భూమిని మళ్ళీ ఎవరికి కట్టబెడతారు? సుప్రీంకోర్టులో ఎవరి ద్వారానో స్వాధీనం చేసుకున్నారు అనుకుందాం, గచ్చిబౌలిలో సంబంధించినటువంటి భూమిని. మన అదన ఆ ప్రభుత్వ భూమిని మీరు కాపాడడానికి స్వాధీనం చేసుకున్నారా, లేకపోతే అదే భూమిని ఇంకేమైనా చేయనికి స్వాధీనం చేసుకున్నారో క్లారిటీ కూడా ఇవ్వాలి.